ఓం నమ శివాయ. ఓం శ్రీ క్రియా బాబాజీ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఇష్టపడిన వారికి ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన సిస్టమ్ ఏంటంటే, సాధన రోజు చేయాలనుకుంటే కనుక సరైన సాధన విధానాలు నేను పంపించడం మొదలుపెట్టాను. రోజుకొక వీడియో. ఆ సాధన చేస్తున్నప్పుడు అర్థమయ్యేట్టుగా వివరంగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎక్కువసేపు కూర్చోవాల్సినట్టుగా వచ్చినప్పుడు కొందరు కాళ్ళు తిమ్మిర్లు నొప్పులు అని చెప్తున్నారు. దీని గురించి వివరంగా మీకు చాలా వీడియోలో దొరుకుతుంది. అయినా చెప్తున్నాను ఒక నిమిషం. కొందరికి 10 నిమిషాలకి, కొందరికి అరగంటకి, కొందరికి గంటకు తప్పకుండా కొత్తలో వస్తాయి తిమ్మిర్లు నొప్పులు. అలా వచ్చినప్పుడు మీరు ఏ ప్రక్రియలో ఉన్నారో, సాధన చేస్తున్నప్పుడు శ్వాసతో పాటు ఏం చేస్తున్నారు, లేదా సైలెంట్గా ధ్యానంలో ఉన్నారు, అప్పుడున్న స్థితిని మీరు మిస్ చేసుకోకుండా అలా నొప్పులు కానీ తిమ్మిర్లు కానీ మొదలైనప్పుడు కాళ్ళు చాపుకోండి. మీరు గోడకు దగ్గరలో ఉంటే గోడకు ఆనుకోవచ్చు కూడా, లేదంటే కాళ్ళు చాపుకొని హ్యాండ్స్ బ్యాక్ సపోర్ట్ పెట్టుకొని ఆ కాళ్ళు నొప్పులు తిమ్మిర్లు పోయే వరకు మనసు మాత్రం ధ్యానంలో ఉన్న స్థితిలోనే శరీరంలో శ్వాసతో పాటు కలిపి ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానంలో అంతవరకు ఉన్న స్థితిని గమనిస్తున్నట్టుగా కంటిన్యూ అవ్వండి. ఆ కాళ్ళ నొప్పులు తిమ్మిర్లు కొంచెం ఆగిపోగానే మరలా నిటారుగా కూర్చొని వీలైనట్టుగా, అది మీకు సుఖాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు, లేదా పెద్దవాళ్ళు అయితే చైర్లో నిటారుగా కూర్చున్నా సరే అదే పద్ధతిలో కూర్చొని మరలా కంటిన్యూ అవ్వండి. అప్పటి వరకు చేస్తున్న ధ్యాన ప్రక్రియ కంప్లీట్ అవ్వకపోతే కంప్లీట్ చేయండి. ముందే కంప్లీట్ అయి ఉంటే నిశ్చల స్థితిలో ఉన్న స్థితిలో ఉన్నట్టుగా మనసు గమనిస్తూ లోపలే ఉంచి కంటిన్యూ అవ్వండి. ఎప్పుడైనా సరే ఒక స్థితి మనం వదలకుండా గమనిస్తుంటే ఆ స్థితిలో ధ్యానంలో రావాల్సిన ఇంప్రూవ్మెంట్ నాన్ స్టాప్గా వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ని అప్పుడు మనం దాన్ని మాత్రమే గమనిస్తూ ఉంటే ఆ ఇంప్రూవ్మెంట్ అలా పెరుగుతూనే ఉంటుంది. ఇక బాహ్యానికి సంబంధం లేకుండా రకరకాల ప్రశ్నలు మనసులో తెచ్చుకోకుండా లోపల ఉన్న స్థితిని వదలకుండా ప్రశాంతంగా గమనించాలి. ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా ఆ మార్పు వస్తుంది. అంటే ఇంప్రూవ్మెంట్, పాజిటివ్ మార్పు వస్తూ ఉంటుంది. వదలకుండా ఉన్నదాని ఉన్నట్టుగా స్థితిని గమనిస్తూ వెళ్తుంటే అదే అభివృద్ధిని తీసుకొస్తుంది. ఇది కాళ్ళ నొప్పుల గురించి కానీ, అబ్జర్వ్ చేయాల్సిన విధానం గురించి కానీ అర్థం చేసుకోండి. ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉండండి. దేనికి మీరు డిజప్ అవ్వద్దు, భయపడద్దు. సాధన మాత్రం ఆపొద్దు. చేయగలిగినంత చేయాలి. ఎప్పుడు కూడా బలవంతంగా చేసిన పని లేదు. చేయగలిగినంత ప్రతిరోజు చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ చేయగలిగే స్థాయి పెరిగిపోద్ది. కెపాసిటీ దానంతా అదే బాగా పెరిగిపోద్ది అన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని సాధన వదలకుండా ఉంటే మీరు పొందాల్సిన అన్ని స్థితులు ఒకదాని తర్వాత ఒకటి పొందుతారు. భగవత్ అనుగ్రహం కూడా వస్తుంది. లైఫ్ బాగుంటుంది. జీవితం కూడా తప్పకుండా సార్థకం అవుతుంది. అనేక జన్మల్లో వచ్చే రకరకాల కర్మభారాలు తగ్గిపోయి జీవితం సార్థకం అవుతుంది. ఓం నమ శివాయ. ఓం శాంతి.